ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోయే శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది వివరంగా తెలుస్తుంది. ఈ 2025 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములు యందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఈ యొక్క రాశికి చెందిన స్త్రీ పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని స్వగృహంలో సంచరిస్తుంది. మే నెల నుండి రాహువు ప్రథమ భావంలో ప్రవేశిస్తుంది. మే నెల మధ్య నుండి గురుగ్రహం పంచమ భావంలో సంచరిస్తుంది. ఇది మీకు అనుకూలమైన స్థితిని కల్పిస్తుంది, అలాగే అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు అనేక పెద్ద సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే మీరు వృత్తిపరమైన జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సంవత్సరం మే నెల నుండి మీ ప్రయత్నాలు మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వాటి ద్వారా లాభదాయకమైన అవకాశాలు చేకూరుతాయి. ఈ యొక్క రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ యొక్క 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు, అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి. ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, కుటుంబ విషయాలలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు రాహుకేతువుల ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మార్చి నుండి శని ద్వితీయ భావంలో ప్రవేశించడం వలన కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్దవారి సలహాలను గౌరవించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సంవత్సరం రెండవ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. అయితే ఈ యొక్క రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ యొక్క సంవత్సరం ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు లాభస్థానాధిపతి చతుర్థ భావంలో సంచరించడం వలన ఆదాయం సాధారణంగా ఉంటుంది. మే మధ్య నుండి లాభస్థానాధిపతి పంచమ భావంలోకి ప్రవేశించి లాభస్థానాన్ని దృష్టించడం వలన మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం. మార్చి నుండి శని ధనస్థానంపై ప్రభావం చూపడం వలన ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. సంవత్సరం రెండవ భాగంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక స్థితి కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఈ యొక్క రాశికి చెందిన వారికి ఉద్యోగం మరియు వృత్తి సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మధ్యస్థంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కొంత ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతో సహా ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. పని భారం ఎక్కువగా ఉండవచ్చు, అయితే మీ కార్యదక్షత, నిబద్ధత వలన గుర్తింపు పొందుతారు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఉద్యోగంలో మార్చుకునే వారికి మే తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి
పెట్టాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన సమయం. అయితే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మాత్రం సాధారణంగా ఉంటుంది. ఈ స్త్రీ పురుషులకు చాలా అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మే తర్వాత వ్యాపారాలు వేగవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. డిజిటల్ మార్కెటింగ్ వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే మీకు లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదిరి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు చేసుకునే వారికి, కొత్త వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి మంచి సంబంధాలు కుదురుతాయి. మీ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలపై అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు బాగా నలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేమి, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే నెల మధ్య నుండి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చెయ్యాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం సహాయపడతాయి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే మీరు ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి శివునికి అభిషేకం చేయించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. పంచాక్షరి మంత్రం జపించాలి. వృద్ధులకు, నిరుపేదలకు సహాయం చెయ్యాలి. శనివారం నాడు ఉపవాసం చెయ్యాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీ మాత్రై నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.